తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలియజేశారు. శుక్రవారం ప్రత్యేక అధికారి హరికిరణ్ తో కలిసి బాయంసా పట్టణం, రావుల్ నగర్, ఆచూనగర్ ప్రాంతాలను పరిశీలించారు. గడ్డన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఎవరూ వరద నీటిలోకి వెళ్లరాదని హెచ్చరిస్తూ టోల్ ఫ్రీ నంబర్ 9100577132కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్శనలో బాయంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్అండ్బిడిఈ సునీల్, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ ప్రవీణ్ తో పాటుగా అధికారులు పాల్గొన్నారు. రోడ్స్ అవన్నీ చాలా డ్యామేజ్ అయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్లో కూడా వాటర్ వచ్చింది. ఈరోజు మన గడ్డన్వాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఈ హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది. గోదావరిలో కూడా నీళ్ళు సర్ప్లస్ ఉంది. గడ్డన్వాగు ప్రాజెక్టులో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి 5 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ మెజర్ నేను స్పెషల్ ఆఫీసర్ గారు, సబ్ కలెక్టర్ గారు మన ఇక్కడ రావుల్ నగర్, ఆటోల్ నగర్ ఇది లో లైంగ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది. ఇది అవన్నీ ఏరియాస్లో ప్రతిసారి మన గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది అవన్నీ లో లైన్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. అందరితో రిక్వెస్ట్ ఏమంటే ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా ఉంటుంది. అది కూడా మన తహసీల్దార్స్ అందరూ అలర్ట్లో ఉన్నారు. పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అది ప్రాజెక్ట్ పక్కన విలేజెస్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని అడ్వాన్స్గా మన ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది.